Hello guys, welcome back to my channel Shweta's Showtime. గైస్ ఈ రోజు అయితే నేను నా బ్లౌజ్ కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. నా బ్లౌజెస్ వరల్డ్ అండి. నా బ్లౌజెస్ నేను చాలా చాలా డిఫరెంట్ బ్లౌజెస్ డిజైన్ చేయించుకుంటానండి. ఐ యూస్ టు హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డిజైనింగ్ బ్లౌజెస్. సో ఆ బ్లౌజెస్ని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే మీ అందరికీ నేను రఫుల్ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నానండి. రఫుల్ హ్యాండ్స్ ఇస్ అ మోస్ట్ ఫ్యాషన్ కదా ఇప్పుడు ట్రెండ్ అండి ఇది. సో దీనికి తగ్గట్టుగా నేను ఇలా స్లీవ్స్ తోటి ఇలా తీసుకున్నానండి బ్లౌజ్. ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేయించుకోలేదండి, ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, సో సీక్వెన్స్ ప్యాటర్న్లో ఇలా రఫుల్ హ్యాండ్స్ తోటి బ్లౌజ్ తీసుకున్నానండి. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఎందుకు అంటే దేని మీదకైనా మ్యాచ్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నానండి. లుక్ ఎట్ ద బ్లౌజ్, వెరీ నైస్ కదండి. వచ్చేసి ఇది కూడా రఫుల్ హ్యాండ్స్ అండి, ఇట్స్ సిమిలర్ టు రఫుల్. ఇది కూడా రఫులే కానీ ఎక్కువగా ఉన్నాయండి ఫ్లేర్ చూడండి. బికాజ్ ఇది నేను స్టిచ్ చేయించుకున్నానండి. నేను పర్సనల్గా ఒక బొటిక్కి వెళ్ళి ఇది డిజైన్ చేయించుకున్నాను బ్లౌజ్. ఇది ఒక ఆర్గాన్జా శారీ మీద బ్లౌజ్ అండి, అందుకే ఇది ఆర్గాన్జా వర్క్, ఆర్గాన్జా క్లాత్ తీసుకున్నాను చూడండి. అండ్ ఈ రఫుల్స్ కూడా చూడండి చాలా ఎక్స్పాండబుల్, చాలా బాగుండేటట్టు తీసుకున్నాను బ్లౌజ్. చూడండి అన్నీ నేను బోట్ నెక్కే యూస్ చేస్తానండి, మోస్ట్లీ బోట్ నెక్సే వాడతాను. అండ్ బ్యాక్ ఓపెన్స్ ఎక్కువగా యూస్ చేస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ ఎందుకు అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వల్ల. సో నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ ఎక్కువగా యూస్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. మీకు ఈ బ్లౌజెస్ ఐడియా ఉన్నాయండి. ఇది ఐ మీన్ టు సే ఇది ఒక నెట్ క్లాత్ తీసుకొని, ఇప్పుడు అందరూ బుట్ట హ్యాండ్స్ పెట్టించుకోవడం ఫ్యాషన్ కదండి. సో నేనేం చేశానంటే ఇది ఇలా ఫ్రిల్స్ వచ్చేలాగా, బ్లౌజ్కి ఫ్రిల్స్ వచ్చేలాగా చేయించుకున్నాను అండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా ఫ్రిల్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఈ సారీ కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కాటన్ బాల్స్ పెట్టించానండి డిజైన్. యూ కెన్ సీ ఇది కూడా బోట్ నెక్ బ్లౌజేనండి. ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఐ యూస్ టు మెయింటైన్ బోట్ నెక్స్ అండి మోస్ట్లీ. ఇందాక గోల్డ్ ఎలా అయితే తీసుకున్నానో అలాగే సిమిలర్గా బ్లాక్ అండి. ఈ బ్లాక్ కూడా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించానండి నేను, అండ్ ఒక బొటిక్లోనే చేయించాను. ఇది వచ్చేసి ఇలా నెట్ క్లాత్ తీసుకున్నానండి హ్యాండ్స్కి. బికాస్ హ్యాండ్స్ వేసినప్పుడు ఇలా మనకి ఇలా స్కిన్ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, అందుకోసం ఇలా తీసుకున్నానండి. అండ్ ఇది బ్యాక్ నెక్ అండి దీనికి. అండ్ ఇలా వచ్చేసి ఫ్రంట్ బోట్లో కూడా ఇక్కడ నేను నెట్ ఫినిషింగ్ క్లాత్ వేయించానండి. యూ కెన్ సీ ఇది ఏ శారీస్ మీద కన్నా మ్యాచ్ అయిపోవాలని బ్లాక్ కలర్ తీసి. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, ఇది ఒక శారీ మీదండి. యాక్చువల్లీ ఈ శారీ నేను మా మదర్ ఇద్దరు తీసుకున్నాము, కాకపోతే బ్లౌజెస్ ఇద్దరం స్టిచ్ చేయించేసుకున్నాము. సో నేను ఏం చేశానంటే ఇలా గోల్డ్ కలర్ నెట్ క్లాత్ తీసుకొని, షిమ్మర్ అండి ఇది, షైనింగ్ క్లాత్ చూడొచ్చు మీరు. ఈ షైనింగ్ క్లాత్ తీసుకొని దీనికి ఇలా వేయించేసానండి ఇది. సో నేను ఇప్పుడు ఇది ఈ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ ఉన్న బ్లౌజెస్ వేటికైనా వేయచ్చండి, ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, ఎలిగెంట్గా ఉంటుందండి, చాలా క్లాసీ లుక్ వస్తుంది బ్లౌజ్కి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రంట్ నెక్ అండి, నేను ఇది బ్యాక్ నెక్ పెట్టించలేదు. ఈ బ్లౌజ్ గురించి నేను చెప్పాలండి, అన్నిట్లోపు నాకున్న బ్లౌజెస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అంటే ఇదేనండి. ఎందుకు బ్యూటిఫుల్ బ్లౌజ్ అంటున్నానంటే ఇది వేసుకుంటే అండి ద పర్ఫెక్ట్ అసలు లుక్ అనమాట, చాలా క్లాసీ లుక్ ఉంటుందండి బ్లౌజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా సరే టైలర్ షాప్కి వెళ్తే మనం మెజర్మెంట్స్ కోసం ఒక బ్లౌజ్ ఇవ్వాల్సి ఉంటుంది కదండి కంపల్సరీ. సో ఆ టైంలో నేను ఇచ్చే బ్లౌజ్ ఇదే అండి. ఫ్రమ్ 3 years ఐఎమ్ సెల్లింగ్, ఐఎమ్ గివింగ్ ద సేమ్ బ్లౌజ్ అండి. ఫ్రమ్ 3 years నుంచి నేను ఇదే బ్లౌజ్ ఇస్తున్నానండి. ఎందుకు అంటే అంత పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ ఇది స్టిచ్చింగ్ వచ్చేసి నేను హైదరాబాద్ కూకట్పల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కింద ఉన్న బొటిక్లో ఇచ్చానండి. వాళ్ళు పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారండి. అండ్ ఇది బేసిక్ బ్లౌజ్, నేను అది బేసిక్ బ్లౌజ్గా పెట్టుకున్నానండి. దేనికైనా సరే నేను ఫస్ట్ మెజర్మెంట్స్ కోసం ఈ బ్లౌజే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వర్క్ బ్లౌజ్ అండి. ఇది చాలా చాలా క్లాసీ అండ్ డీసెంట్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్ అని చెప్తాను, ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ ఏ పార్టీ వేర్. ఇది నైట్ పార్టీస్కి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ బ్లౌజ్. అసలు చూస్తున్నారు కదా, చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది దీని మీద, క్యూట్ క్యూట్ మిర్రర్ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఎలిగెంట్ లుక్. యూ కెన్ సీ ఇది బ్యాక్ ఓపెన్ అండ్ హ్యాండ్స్కి కూడా చాలా చాలా బాగా వర్క్ ఇచ్చారు. ఇది నేను మా హోమ్ టౌన్లో స్టిచ్ చేయించానండి బ్లౌజ్ అండి.
ఈ బ్లౌజ్ కూడా అండి నేను కోల్డ్ షోల్డర్ పెట్టించాను. ఇది కూడా ఒక ట్రెండ్ కదండి కోల్డ్ షోల్డర్. అండ్ ఈ కోల్డ్ షోల్డర్కి కూడా ఇలా వర్క్ చేయించానండి. ఈ మగ్గం వర్క్ అనేది చాలా చాలా డీసెంట్ లుక్ అండి. దీని మీద చూడొచ్చు మీరు. హ్యాండ్స్కి కూడా ఇలా సింపుల్గా హ్యాండ్స్కి వేయించేసానండి. ఇంకా వర్క్ ఇక్కడ కూడా చేయించవచ్చు, బట్ నేను చేయించలేదు ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ షోల్డర్ కాబట్టి ఇక్కడ అంతా కవర్ అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా చేయించలేదు. సో చూస్తున్నారు కదా. అండ్ ఇది బ్యాక్ ఓపెన్, ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ఈ కోల్డ్ షోల్డర్ పెట్టించానని చెప్పాను కదండి, అలాగా దీనికి వచ్చేసి నేను బటన్స్ ప్యాటర్న్ పెట్టించానండి బ్లౌజ్ హ్యాండ్స్కి. మీరు చూడొచ్చు ఇలా బటన్స్ కుట్టించానండి బ్లౌజ్కి. అసలు వేస్తే ఇది భలే ఉంటుందండి బ్లౌజ్. చూడొచ్చు మీరు ఇలా హ్యాండ్కి ఇలా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. యాక్చువల్లీ అన్ని బ్లౌజెస్కి నెక్సే హైలైట్ చేయాలని ట్రై చేయకూడదండి. సమ్ టైమ్స్ హ్యాండ్స్ కూడా హైలైట్ చేయాలి, అప్పుడే మన బ్లౌజ్కి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు అడుగుతారు ఎక్కడ కుట్టించారు, ఎక్కడ స్టిచ్ చేయించారు అని కంపల్సరీ అడుగుతారు. సో మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్ అండి చేసేదండి. కెన్ సీ ఏంటి ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తుంది ఇవ్వడం అనుకుంటున్నారా? ఓకే, దట్ ఈస్ వాట్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, బట్ దీనికి నేను ఒక బ్యూటిఫుల్ కేప్ స్టిచ్ చేయించానండి. చూస్తున్నారు కదా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇంత చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కేప్. ఇది నెట్ క్లాత్ సపరేట్గా పర్చేస్ చేసి దాని మీద మగ్గం వర్క్ స్టిచ్ చేయించానండి. చూసారు కదా, ఇది నా బ్లౌజ్ కలెక్షన్. ఫైనలీ ఇంకొకసారి నా బ్లౌజెస్ అన్ని చూసేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.